వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. టమాటా పంట దిగుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ ధరలు నేల చూపులు చూస్తుండటంతో పండించిన పంటను మార్కెట్కు తరలించలేక రోడ్లపై పడి పశువులు తినాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. అతివృష్టి అనావృష్టిల వల్ల రైతులు బతుకులు కుదేలవుతుంటే ఈ యొక్క దిగుబడులు ఎక్కువ ఉన్నప్పటికీ మార్కెట్లో ధరలు తక్కువ కావడంతో రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పొంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లోనూ అధిక సంఖ్యలో రైతులు టమాటా సాగు చేశారు. 1 ఎకరా సాగు చేయాలంటే 5 లక్షల నుంచి 7 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని, మార్కెట్లో వెళితే ఆ యొక్క ధరలు పతనమైన దానివల్ల కనీసం కూలీలకు సైతం చాలటం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో 500 నుంచి 700 వరకు బాక్స్ పోగా ఇప్పుడు 150 నుంచి 200 రూపాయలు మాత్రమే వెళ్తున్నాయని, రైతులకు కూలీలు కూడా గిట్టుబాటు కావడంలోనే వారు వాపోతున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. మాది ఊటూరు గ్రామం, పెద్దెల్లకొండల పంచాయతీ, చౌడాపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. మాకు టమాటా కనీసం 500కి తగ్గితే ఏమాత్రం రైతు చాలా లాస్ అయిపోతారో, ఇప్పుడు ఉండే రేట్లలో కనీసం పుర్రి ధర వచ్చి 120 రూపాయలు నుండి 270 రూపాయలు అయింది. అందువల్ల ఎరువులు చూడబోతే 100 రూపాయల నుండి 300 అయింది. దీనివల్ల ఏమాత్రం రైతు బాగుపడే లక్షణాలు ఏం లేవు. దయచేసి ఏదన్నా ఈ ప్రభుత్వం మాకు ఏదైనా 500 కనీసం అంటే 500 పోయే ఇది చేయాలని మేము కోరుతున్నాం. ఎకరాకి ఎంత ఖర్చు వస్తుందన్నా దీంట్లో టమాటా పంటలో? ఎకరాకి వచ్చి ఒక 10,000 మొలక నాటుతాము. దాంట్లో కనీసం మందులకి దీనికి హాఫ్ అమౌంట్ కూడా రాదు. ఇప్పుడు బాక్స్ రేటు 500 రూపాయలు పోతే మీకు గిట్టుబాటు జరిగింది ఇంట్లో? అదే 500 రూపాయలు పోతే కనీసం చేసిన దానికంటే పెట్టుబడులన్నా వస్తాయి. దానికి ఏమాత్రం తగ్గినా పూర్తి రైతు కోలుకునే పరిస్థితి ఉండదు. ఎన్ని సంవత్సరాల నుంచి టమాటా సాగు చేస్తున్నారన్నా? మేము దగ్గర 30 సంవత్సరాల నుంచి టమాటా చేస్తున్నాం. ఏం చేయాలంటారు గవర్నమెంట్ మీరు? గవర్నమెంట్ అదే 500 కనీసం ధర కల్పిస్తే రైతు ఏదో పెట్టుబడులన్నా వస్తాయి. 5 లక్షలు పెట్టుబడి పెట్టినాం మేము. 5 తప్పులు తీర్చే చెప్పు, కాయలు వచ్చే టయానికి రేటు పడిపోయింది. ఎట్లా బతకాలి మేము చెప్పు? మేము అప్పులు ఎట్లా తీర్చేది, పెట్టుబడులు ఎట్లా వచ్చేది? ఉండే గోల్డ్ కూడా ఎత్తి బ్యాంకులో పెట్టేసినాము. దాన్ని ఎత్తుకొచ్చే పరిస్థితులు కూడా లేము. మాకు ఏదన్నా సాయం చేయండి సార్ మీరు. ఇప్పుడు 15 కిలోల బాక్స్ ఎంత పోతుందమ్మా మార్కెట్లో? ఇప్పుడు 200 వేస్తున్నారు సార్. ఈరోజు 300 బాక్సులు పోయినాయి. 12 మంది కూలోళ్ళు, ఇంటి మనుషులు 5 మంది, 200 పెరికినారు. కూలి 600, 2 పూటల భోజనం పెట్టాల. వాటికి కూలోళ్ళు రాలా, వాళ్ళని ఏడుకుంటున్నాం. అట్లే ఇదే మాదిరి రేట్లు పోతే మేమేమి పక్క తెప్పం. నిజంగా ఒక 500 పోతే మాకేదో మా పెట్టుబడులు వెళ్ళిపోతాయి సార్. అట్లుంది సార్ మా పరిస్థితి. కొంచెం అర్థం చేసుకోండి. ఊరికే ఏదో మీరు ఆదుకుంటారు అని చెప్తాం అంతే. దయచేసి మీరు ఏదన్నా మాకు వ్యవసాయానికి ఏమన్నా మేలు చేస్తే మంచిది అవుతుంది.